ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా కనీసం వర్షం ప్రకటించండి. అనినిత్యం రాజకీయాలు చేయడం మానండి. ప్రజాస్వామ్యం మీద విలువలుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడుల పట్ల మీరు కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. 1,78,000 పైచిలుకు కోట్ల పెట్టుబడి వచ్చిందంటే ఆషామాషి కాదు. నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టుబడులకి ఆద్యం పోసి కృషి చేసి పెట్టుబడి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, అధికారులకి, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 ఉద్యోగాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. 50 నుంచి 75,000 ఉద్యోగాలు. ఆనాడు ఉద్యోగాల పేరిట ఇంటికే ఉద్యోగాలు ఇచ్చుకుని తప్ప ప్రజల ఉద్యోగం నుంచి మాట్లాడని కేసీఆర్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలంలో దాదాపు 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ పరంగా 75,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అనే మాట కూడా మీ ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలుపుతూ అదేవిధంగా ఇటీవల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ మ్యాన్. గతంలో స్పోర్ట్స్ శాఖకి అరకొర నిధులు ఉండేవి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత స్పోర్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ పోయిన ఒలింపిక్స్లో మనకు మెడల్స్ రాకపోయినా వచ్చే ఒలింపిక్స్ నాటికి రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగానే అత్యధిక మెడల్స్ గెలిచిన ఆస్ట్రేలియాలో నేను, నాతో పాటు జితేందర్ రెడ్డి గారు, మా స్పోర్ట్స్ చైర్మన్ గారు, ఎంపీ అనిల్ గారు, ఫహీం గారు అందరం కూడా పర్యటన చేయడం జరిగింది. చాలా చోట్ల మేము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీని సందర్శించడం, అధికారులతో మాట్లాడడం, స్టేడియంను సందర్శించడం, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీతో చర్చలు జరపడం, వారిని కూడా రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. త్వరలో స్పోర్ట్స్ విధానం కూడా టెక్నాలజీ చాలా చోట్ల మేము మెల్బోర్న్లో డెకిన్ యూనివర్సిటీ కానీ, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ కానీ, గిఫిట్ క్వీన్స్లాండ్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ సందర్శించడం జరిగింది. రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా కూడా చేయాలనే తపన ముఖ్యమంత్రి గారి ముందు ఆ దశకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా చెప్తూ పోతే రాష్ట్రం సమూలంగా అన్ని హంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ప్రజలు కోరుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలు ఇవాళ అనునిత్యం రాజకీయాలు చేయాలనే తపనలో అధికారం పోయిందని ఒక అక్కస్తో మాట్లాడుతూ ఉంటే ప్రజలారా మీరు నమ్మకండి. మేము అభివృద్ధి అనేది చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అంకెలతో మీ ముందుకు వచ్చాం. 10 ఏళ్ళలో వారు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మేము 2 ఏళ్ళలో తెచ్చిన పెట్టుబడి ఎంతో, ఎంత వ్యత్యాసంలో చూపించగలిగినాం. సంక్షేమాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. 26న లాంచ్ పోతా ఉంది. ఇల్లు ఇవ్వబోతూ ఉన్నాం. మీరు చెప్పిన అబద్ధపు ప్రకటనలన్నీ కూడా ఇలా మేము అధికారులకు ఏ ఆశలు ఆకాంక్షలు మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ఆశలంతా కూడా నెరవేర్చే విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. అంతా దానికి రాజకీయాలు ఉన్న ఒక వ్యక్తి 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ మెగా కృష్ణారెడ్డి ఉన్న దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు కొన్ని వందల కంపెనీలు వస్తాయి, దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఒకరు. దాన్ని ఏదో చూపించి దీన్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది, తగదు అనే మాట చెప్తా ఉన్నాను. మీకేవి కూడా తప్పులు కావు. అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓయూతో సహా మేము ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. ప్రతిపక్షాల కళ్ళుండి రాగలిగితే పోయి చూసి
అక్కడి నుంచే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుకోగలరు. అన్నీ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓఎల్ సర్టిఫికెట్తో మేము ముందున్నాము. వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా వాస్తవాలు